హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రత్నం అంజలి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రత్నం, అమ్మ అంజలి, మీ అమ్మమ్మ అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా అనగానే అప్పుడు అంజలి, లేదమ్మమ్మ, అమ్మ నాతో మాట్లాడిందన్న సంతోషంలో ఉన్నాను. చూడు, నేను అనాథగా ఉన్నప్పుడు మా అమ్మ ఎలా ఉంటుందో ఒక్కసారి మా అమ్మ ఫోటోనైనా చూసుకుంటూ బ్రతికేస్తాను, కానీ నా దగ్గర ఫోటో కూడా లేదే అని బాధపడ్డాను. కానీ నీ వల్ల, తాతగారు వల్ల నేను ఇప్పుడు మా అమ్మ దగ్గరికి, మా అమ్మ ఒడిలోకే చేరుకున్నాను. లేదమ్మమ్మ, నేను అమ్మ అన్న మాటలని నేను ఏమీ తప్పు పట్టడం లేదు. అమ్మ నాతో మాట్లాడిందన్న సంతోషంగా ఉంది అని అంజలి అనగానే అప్పుడు రత్నం, అంజలి, మీ అమ్మ నీ మీద ఎంత కోపంగా ఉన్నా, నిన్ను ద్వేషిస్తూ ఉన్నా, నువ్వు మాత్రం మీ అమ్మని తప్పుగా అర్థం చేసుకుంటలేవు అంజలి అని రత్నం అంటుంది. ఆ మాటలు విన్న అంజలి, చూడమ్మమ్మ, తను మా అమ్మ, ఇది నా కుటుంబం, నా చెల్లెళ్ళు, నా తమ్ముడు, వాళ్ళందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టే, వాళ్ళ మీద నాకేంటి కోపం అని అంజలి, రత్నం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంజలి, సరేమమ్మ, నిద్రపోదాం అని చెప్పి పడుకుంటూ ఉండగా ఇక రత్నం, అదేంటమ్మా అలాగే పడుకుంటావా, నైటీ వేసుకో అనగానే అప్పుడు అంజలి, అదేంటమ్మమ్మా, నా దగ్గర అలాంటివేవీ లేవు కదా, నీకు తెలుసు కదా అనేసరికి ఇక రత్నం, అవును కదా అంజలి, మర్చిపోయాను అని చెప్పి ఇక వెంటనే భవిత, భవిత అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న భవిత అక్కడికి వస్తుంది. ఏంటమ్మమ్మా, ఏం కావాలి అనగానే అప్పుడు రత్నం మాత్రం, చూడు భవిత, మీ అక్కకి ఒక నైటీ ఇవ్వు అనేసరికి ఇక భవిత షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మమ్మా, ఏదో నా సొంత అక్కలాగే చెప్తున్నావు, చూడు, ఆవిడతో మమ్మల్ని పోల్చొద్దు అని చెప్పి ఇక అనగానే అప్పుడు రత్నం, చూడు భవిత, పాపం ఇప్పుడు అంజలి అదే డ్రెస్ మీద ఎలా నిద్రపోతుంది చెప్పు, ఏదో ఒక నైటీ చూసి ఇవ్వు అనగానే అప్పుడు భవిత, సరే అమ్మమ్మ అని చెప్పి ఇక వెంటనే భవిత గీత నైటీ తెచ్చి అంజలికి ఇస్తుంది. ఇక అది చూసిన అంజలి చాలా సంతోషపడుతుంది. ఇక ఆ నైటీని చూస్తూ, అమ్మ, నీతో మాట్లాడకపోయినా, నిన్ను హగ్ చేసుకోపోయినా, నేను మాత్రం నువ్వు వేసుకున్న నైటీనే వేసుకోబోతున్నాను. ఇది వేసుకుంటే నేను నీ ఒడిలో నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది, నీ దగ్గర నేను నిద్రిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి వెంటనే అంజలి ఆ నైటీ వేసుకొని ఆ నైటీలో గీతని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గీత మాత్రం, ఇదేంటి, ఈ అంజలి ఎంత వద్దనుకున్నా నా ముందుకు వస్తుంది, నేను ఎంతగా తనని ద్వేషించినా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లేదు, అమ్మ కూడా అంజలిని ఇక్కడే ఉండమని చెప్తుంది. అసలు అంజలి ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చింది, అమ్మ అంజలి మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పి ఇక గీత అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అంజలి రత్నం దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ, నేను ఇంట్లో కావలసిన సరుకులు తీసుకొస్తాను అనగానే అప్పుడు రత్నం, వద్దు అంజలి, ఇప్పుడు నువ్వు సరుకులు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తే మీ అమ్మ నీ మీద చాలా కోపంగా ఉంటుంది, వద్దు అనేసరికి అప్పుడు అంజలి, లేదమ్మమ్మ, మా అమ్మ, ఈ కుటుంబం అందరూ మంచిగా ఉండాలంటే నేను వెళ్ళి తాజా తాజా కూరగాయలు తీసుకొస్తాను, ప్లీజ్ అమ్మమ్మ, నన్ను వద్దనొద్దు అని చెప్పి ఇక అంజలి అనగానే అప్పుడు రత్నం, సరేనమ్మా, నీ మనసుకు నచ్చినట్టు చెయ్యి తల్లి అని చెప్పగానే ఇక అంజలి ఎవరికీ చెప్పకుండా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలోనే ఎదురుగా ఒక లారీ వచ్చి అంజలిని ఢీ కొడుతుంది. దాంతో అంజలి అక్కడే కుప్ప కూలిపోతుంది. ఇక పక్కనే ఉన్న వాళ్ళందరూ కూడా అంజలిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న మనీష్ రోడ్డు మీద అలా జనం ఉండడం చూసి, ఇదేంటి అక్కడ అంతమంది జనం ఉన్నారు, ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది
అని చెప్పి ఇక వెంటనే మనీష్ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, అంజలి. అంజలి అలా రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన మనీష్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఇదేంటి, అంజలి ఇలా రోడ్డు మీదికి రావడమేంటి, తనకు యాక్సిడెంట్ జరగడమేంటి అని చెప్పి వెంటనే మనీష్ అంజలిని ఇక గీత డెలివరీ అయిన హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇక అక్కడ డాక్టర్ మనీష్ని చూసి ఏంటయ్యా ఏం జరిగింది అనగానే అప్పుడు మనీష్, డాక్టర్ తనకి యాక్సిడెంట్ జరిగింది, తనకి ట్రీట్మెంట్ చెయ్యండి అనేసరికి ఇక డాక్టర్, చూడండి ఇది యాక్సిడెంట్ కేస్, తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది అనగానే అప్పుడు మనీష్, లేదు డాక్టర్ ఏదైనా అయితే నేను చూసుకుంటాను, ముందు అంజలికి ట్రీట్మెంట్ చెయ్యండి అనేసరికి ఇక డాక్టర్ సరే బాబు అని చెప్పి అంజలిని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక మనీష్ మాత్రం ఈ విషయం వెంటనే నేను నానమ్మతో చెప్పాలి, లేకపోతే అంజలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకొని ఇక మనీష్ తన ఫోన్ తీసి రత్నంకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక రత్నం మాత్రం అంజలి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా అంజలి ఇంకా ఇంటికి రావడం లేదేంటి, మార్కెట్కు కూరగాయలు తేవడానికి వెళ్ళింది, కానీ ఈ విషయం గీతకి తెలిస్తే ఎంతో కోప్పడుతుందో ఏంటో అని రత్నం అనుకుంటూ ఉండగా ఇంతలోనే రత్నం ఫోన్ రింగ్ అవుతుంది. ఇదేంటి ఈ టైంలో నాకెవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఒరే మనీష్ ఏంట్రా అనగానే అప్పుడు మనీష్, నానమ్మ అంజలికి యాక్సిడెంట్ జరిగింది, వెంటనే ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి చెప్పు, నువ్వు అంజలి కోసం ఎదురు చూస్తుంటావని ఫోన్ చేశాను అని మనీష్ అనగానే ఇక రత్నం ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే మనీష్ ఏం మాట్లాడుతున్నావురా, అంజలికి యాక్సిడెంట్ జరగడం ఏంట్రా అనగానే అప్పుడు మనీష్, నానమ్మ ఈ విషయం మావయ్యతో చెప్పు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక రత్నం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అల్లుడు గారు గీత భవిత అని చాలా బాధపడుతూ పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా రత్నం దగ్గరికి వస్తారు. ఇక బాలచందర్, ఏంటత్తయ్య ఏం జరిగింది, ఎందుకు ఆ కన్నీళ్ళు అనగానే అప్పుడు రత్నం, బాబు అంజలికి యాక్సిడెంట్ జరిగిందంట, తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడంట, వెంటనే నన్ను అంజలి దగ్గరికి తీసుకువెళ్ళు అని రత్నం అనగానే అప్పుడు గీత, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇంట్లో అది పని మనిషి, ఒక పని మనిషి కోసం నువ్వు హాస్పిటల్కి వెళ్ళడమేంటమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు, అసలు అంజలి ఎవరు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు అంజలి మీద అంత ప్రేమ పెంచుకుంటున్నావు చెప్పు అని గీత అంటూ ఉంటే అప్పుడు రత్నం, అమ్మ గీత అవన్నీ తర్వాత చెప్తాను, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు, ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని రత్నం అంటూ ఉంటుంది. అప్పుడు బాలచందర్, సరేనమ్మా తీసుకువెళ్తాను పదత్తయ్య అని బాలచందర్ రత్నంని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన గీత, ఏమండి నేను కూడా వస్తాను ఆగండి అని చెప్పగానే ఇక రత్నం, బాలచందర్, గీత ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక మనీష్ వీళ్ళని చూసి, నానమ్మ అంజలికి బాగా సీరియస్గా ఉంది, డాక్టర్ చెప్పారు అనగానే ఇక రత్నం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ అంజలి, నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకోసమో నీకు తెలుసా, కానీ ఇప్పుడు నువ్వు మీ అమ్మని చూడకుండానే మాకు దూరం అయిపోతావా అని రత్నం బాధపడుతూ ఉంటుంది. అది చూసిన బాలచందర్, ఏంటత్తయ్య అసలు అంజలి గురించి నిజంగానే ఎందుకు నువ్వంత బాధపడుతున్నావు, అసలు అంజలి ఎవరత్తయ్యా, నేను కూడా బాధపడుతున్నాను, ఎందుకంటే అంజలి నాకు తెలిసిన మనిషి కాబట్టి, కానీ నువ్వు మావయ్య అంజలి కోసమే నీ కన్న కూతుర్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు అంటే ఏదో బలమైన కారణమేముంటుంది, ఆ కారణం ఏంటో చెప్పండి అత్తయ్య అని బాలచందర్ అనగానే అప్పుడు రత్నం సైలెంట్గా ఉంటుంది. ఇక అది చూసిన గీత మాత్రం, అమ్మ ఆ రోజు నాన్న కూడా అంజలి విషయంలో సైలెంట్గా ఉన్నాడు, తన మనసులో బాధ ఎవరికీ చెప్పుకోలేడు, మనకి శాశ్వతంగా దూరం అయిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా ఎందుకమ్మా నాన్నలాగే ప్రవర్తిస్తున్నావు, చెప్పమ్మా అసలు నీ మనసులో బాధ ఏంటో నాతో చెప్పు, ఆ అంజలి మాయ మాటలు చెప్పి
మిమ్మల్ని అందరినీ మోసం చేస్తుంది. తన గురించి అర్థం చేసుకోకుండా నువ్వు నాన్నగారు మోసపోతున్నారు. నేను మాత్రం ఆ అంజలిని ఎప్పటికీ నమ్మను, క్షమించను. తన మొహం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక గీత అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రత్నంకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే మనీష్కి కళ్ళతో సైగ చేస్తుంది. ఇక వెంటనే మనీష్ బాలచందర్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తుంది. ఇక రత్నంని చూసిన డాక్టర్, రత్నం గారు మీరా, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు మా హాస్పిటల్కి వచ్చారు అనగానే అప్పుడు రత్నం, అవును మేడం, ఇక్కడ నా మనవరాలు అంజలి ఉంది. తనకి యాక్సిడెంట్ జరిగింది. అందుకే నా మనవరాలి కోసం హాస్పిటల్కి వచ్చాం అని చెప్పగానే ఆ మాటలు విన్న డాక్టర్, అంటే నీ మనవరాలంటే గీత పెద్ద కూతురా అని చెప్పగానే అప్పుడు గీత, చిచి, అది నా కూతురేంటి, నా కూతురు భవిత, పూజిత ఇద్దరూ కూడా చదువుకుంటున్నారు అనగానే అప్పుడు డాక్టర్ మాత్రం, ఏంటి గీత, నీకు ఇద్దరు కూతుర్లేంటి, అంటే ముందు పుట్టిన కూతురు ఎక్కడ ఉంది ఇప్పుడు, తర్వాత వాళ్ళిద్దరా నీకు అనగానే అప్పుడు ఆ గీత స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు, నాకు ముందు పుట్టిన కూతురేంటి అనగానే అప్పుడు డాక్టర్, అవును గీత, నువ్వు ఎవరో ప్రేమించావని, అతడు నిన్ను మోసం చేశాడని, అతడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని మీ నాన్న, అన్నయ్య ఆ రోజు నీకు ఆపరేషన్ చేసేటప్పుడు నాతో చెప్పారు. అంతేకాదు నీకు పుట్టిన బిడ్డని కూడా బ్రతికుండగానే చనిపోయారని నాతో చెప్పమని చెప్పడంతో నేను కూడా ఆ రోజు బ్రతికిన బిడ్డని చనిపోయిందని నీతో అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు గీత అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న గీత స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు, నా కూతురు బ్రతికే ఉందా? లేదు, ఆ కూతురు పురిట్లోనే నాకు శాశ్వతంగా దూరమైపోయిందని మా అన్నయ్య నాన్న నాతో చెప్పారు. మా అన్నయ్య నాన్న నన్ను ఎప్పటికీ మోసం చెయ్యరు అనగానే అప్పుడు డాక్టర్, లేదమ్మా, లేదు లేదు గీత, నీకు అబద్ధం చెప్పారు. నీ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని, ఆ బిడ్డ ఉంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవని, ఆ బిడ్డ కోసం అలాగే ఉండిపోతావని నీకు అబద్ధం చెప్పారు. నీకు పుట్టిన బిడ్డని వెంటనే మీ అన్నయ్య అనాథాశ్రమంలో వదిలేసి వచ్చాడు అని చెప్పగానే ఇక గీత ఒక్కసారి అక్కడ కుప్పకూలిపోతుంది. ఇక అది చూసిన రత్నం, అమ్మ గీత, ఏంటమ్మా, ఎందుకలా బాధపడుతున్నావు అనగానే అప్పుడు గీత, అమ్మ, బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా, నాకు పుట్టిన బిడ్డని నాన్న, అన్నయ్య మోసం చేసి పురిట్లోనే చనిపోయిందని నాతో అబద్ధం చెప్పి నా కూతుర్ని నాకు దూరం చేశారు. ఇప్పుడు నా కూతురు ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో ఒక్కసారి నా కూతుర్ని చూడాలనిపిస్తుందమ్మా అనగానే అప్పుడు రత్నం, అమ్మ గీత, ఇప్పుడు నీ కూతురు గురించి నువ్వు ఆలోచిస్తే నీ జీవితమే నాశనం అయిపోతుంది. అల్లుడు గారు నిన్ను జన్మలో క్షమించడు. ఈ నిజం దాచిపెట్టి నన్ను మోసం చేశారని అల్లుడు నీకు దూరమైపోతాడు. ఇప్పుడు నువ్వు తన గురించి ఆలోచించడం కాదు, నీ జీవితం గురించి ఆలోచించమ్మా అని రత్నం అనగానే అప్పుడు గీత, లేదమ్మా, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ నాకు నా కూతురు కావాలి, నా కూతురు ఎక్కడ ఉందో నాకు తెలియాలి అని చెప్పగానే ఇక రత్నం మాత్రం, అమ్మ, నీ కూతురు బతికే ఉంది, ఇక్కడే ఉంది, నీ కళ్ళ ముందే ఉంది అని రత్నం అంటుంది. ఆ మాటలు విన్న గీత ఒక్క స్టన్ అవుతుంది. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు, నా కూతురు నా కళ్ళ ముందే బ్రతికే ఉందా, ఎక్కడమ్మా, ఒక్కసారి నా కూతుర్ని చూపియమ్మా, తనతో మాట్లాడాలి, తనకి క్షమాపణ చెప్పాలి అని ఇక గీత అంటూ ఉంటే అప్పుడు రత్నం, అమ్మ, నువ్వేం బాధపడకు, నీ కూతురు ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ నీ ఒడిలోకే చేరింది. నీ కూతురి గురించి నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా, నీ కూతురు ఎవరో కాదు, అంజలి అని చెప్పగానే ఇక గీత ఒక్కసారి షాక్ అవుతుంది. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు, అంజలి నా కూతురేంటి అనేసరికి ఇక రత్నం, అవునమ్మా, అందుకే మీ నాన్నగారు ఆ రోజు అంజలి అనాథాశ్రమం నుండి దూరమైపోతుందని, ఇక తన కంటికి ఎప్పుడూ కనిపించకపోవచ్చని, అందుకే అంజలిని మన ఇంటికి
తీసుకువచ్చాడు. తనకిచ్చిన మాట కోసమే అంజలిని నిన్ను ఒకటి చెయ్యాలనుకున్నాడు. నీ అంజలే నీ కన్న కూతురని నీతో చెప్పడం కోసమే ఆ రోజు నీ ఇంటికి వచ్చాడు. కానీ అక్కడ అల్లుడు గారు ఉండడంతో మళ్ళీ నీ జీవితం ఏమైపోతుందోనని తిరిగి ఇంటికి వచ్చేశాడు. తనలో తానే కుమిలిపోయాడు, బాధపడ్డాడు. అంజలి విషయంలో మీరు ఎన్ని మాటలన్నా తను మౌనంగా ఉన్నాడు. కానీ నేను మాత్రం మీ నాన్న గురించి నిజం తెలుసుకున్నాను. ఈయన ఎందుకు బాధపడుతున్నాడో అర్థం చేసుకున్నాను. అందుకే మీ నాన్నని నిలదీశాను. నా మీద ఒట్టు వేయించుకొని మరి నేను నిజం తెలుసుకున్నాను. అంజలి నీ కన్న కూతురని, అంజలిని నిన్ను కలపడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చానని, నేను బ్రతికినా చనిపోయినా నువ్వు మాత్రం తల్లి కూతుర్లని ఒకటి చెయ్యాలని అంజలి బాధ్యతని నాకప్పగించి వెళ్ళిపోయాడు. అందుకే మీరందరూ నన్ను ఎన్ని మాటలు అన్నా నేను మాత్రం అంజలి చెయ్యి వదిలిపెట్టలేదు అని రత్నమనగానే ఆ మాటలు విన్న గీత చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ, అంజలి నా కన్న కూతురని తెలియక తనని ఎంతో బాధ పెట్టాను. ఎన్నో మాటలు అన్నాను. క్షమించని తప్పు చేశాను. ఇప్పుడు అంజలి నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది. నా కూతురికి నేను క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇక వెంటనే గీత అంజలి దగ్గరికి వెళ్తుంది. ఇక అంజలి చెయ్యి తీసి తన చేతిలో పెట్టుకొని, అమ్మ అంజలి, నువ్వు నా కూతురు అని తెలియక నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. ఒక్కసారి కళ్ళు తెరుచు, అమ్మ అని పిలుచమ్మా అని గీత అంటూ ఉంటుంది. ఇక రత్నం మాత్రం, అమ్మ గీత, నువ్వేమీ బాధపడకు, అంజలికి ఏమీ కాదు, తను తొందరలోనే స్పృహలోకి వస్తుంది అని అనగానే ఇక ఇంతలోనే అంజలి గీత చెయ్యి పట్టుకోవడంతో ఇక వెంటనే స్పృహలోకి వస్తుంది. ఇక గీతను చూసిన అంజలి చాలా కంగారు పడుతూ ఉంటుంది. మేడం అది అంటూ ఉంటే ఇక గీత మాత్రం, ఏంటి అంజలి, ఏం జరిగింది అనగానే అప్పుడు అంజలి, మేడం నన్ను క్షమించండి, మీకు తెలియకుండా నేను మార్కెట్కి వచ్చాను, నాకు ఇలా జరిగింది, ఇకెప్పుడు మీకు చెప్పకుండా వెళ్ళడు మేడం, నా మొహం నీకు కనిపించకుండా దూరంగా ఉండిపోతాను అని అంజలి అనగానే ఇక అప్పుడు గీత, అమ్మ అంజలి, ఏంటమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని గీత అనగానే అంజలికి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే రత్నం, అమ్మ అంజలి, నువ్వేమీ కంగారు పడొద్దు, నువ్వు తన కన్న కూతురివన్న నిజం మీ అమ్మకి తెలిసిపోయిందమ్మా అనగానే ఇక అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే మేడం అంటూ ఉంటే ఇక గీత మాత్రం, లేదు అంజలి, నన్ను అమ్మ అని పిలిచమ్మా, ఒక్కసారి నోరారా అమ్మ అని పిలిస్తే నేను ఎంతో సంతోషపడతాను అని చెప్పి అనగానే ఇక వెంటనే అంజలి గీతని అమ్మ అని పిలుస్తుంది. ఇక మాటలు విన్న గీత వెంటనే అంజలిని హగ్ చేసుకొని, అమ్మ అంజలి, నన్ను క్షమించమ్మా, ఇక ఎప్పుడు నిన్ను బాధ పెట్టను, నిన్ను ఇన్ని రోజులు ఒక పని మనిషిగానే చూశాను, కానీ కోట్ల ఆస్తికి వారసురాలివి, అలాంటిది నువ్వు నా ఇంట్లో పని చేయడమేంటమ్మా, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక గీత అంజలిని తీసుకొని ఇంటికి వస్తుంది. అది చూసిన భవిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే గీత దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, ఇన్ని రోజులు తాతయ్య అమ్మమ్మే దీన్ని భరిస్తున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కూడా దీన్ని ఇలా మంచిగా చూసుకోవడం నాకు అస్సలు నచ్చలేదమ్మా అని భవిత అనగానే అప్పుడు గీత, చూడు భవిత, కొద్ది రోజులైతే అంజలి ఎవరో ఎందుకోసం ఈ ఇంటికి వచ్చిందో నీకు నిజం తెలుస్తుంది, అంతవరకు నువ్వు అంజలిని ఒక్క మాట అన్నా అవమానించినా బాధ పెట్టినా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి గీత భవితకి వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగా గీతకి డెలివరీ చేసిన డాక్టర్ ద్వారా అంజలి తన కన్న కూతురని తెలుసుకొని అంజలిని ఇంటికి తీసుకువచ్చిన గీత షాక్లో రత్నం, భవిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.